వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేటటువంటిది హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. హైకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ మరియు వినోద్ కుమార్ల ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి విచారణలో అందరినీ ఆశ్చర్యానికి గురిపించేటటువంటి ఎన్నో అంశాలు చర్చకొచ్చాయి. టెలిఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించవలసినటువంటి అంశం. జర్నలిస్టులు, యాక్టివిస్టులు, అదేవిధంగా హైకోర్టుకు చెందినటువంటి సిట్టింగ్ న్యాయమూర్తులపైన కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది ఆశ్చర్యానికి గురిచేసే అంశం అని చెప్పి స్వయంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ వ్యాఖ్యానించడం అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నటువంటి అంశం. సుమోటోగా స్వీకరించినటువంటి కేసులో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎలాంటి స్టెప్స్ ఉండబోతున్నాయి అనేటటువంటి అంశంపై ఈరోజు స్పెషల్ డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు డాక్టర్ ధరణికోట సుయోధన్ సీనియర్ అడ్వకేట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అరుణ్ కుమార్ గారు సీనియర్ అడ్వకేట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ముప్పాల సుబ్బారావు గారు బార్ కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా సీనియర్ అడ్వకేట్గా కొనసాగుతున్నటువంటి ముప్పాల సుబ్బారావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. సుయోధన్ ఓటి. సుయోధన్, ఎట్లా తీసుకోవాలి? హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ కొనసాగిస్తుంది. ఎలాంటి అంశాలు వాళ్ళు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? ఇందులో రెండు అంశాలు ఉంటాయి, టూ యాంగిల్స్ ఉంటాయి శ్రీశైలం అన్న. ఇందులో మెయిన్ ఏంటంటే మనం చూడాల్సిన పద్ధతి రెండు విధాలుగా చూసుకోవాలి. హైకోర్టు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది? ఎప్పుడైతే వాళ్ళకి ఐదర్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడైనా ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకపోతే. ఈ ప్రభుత్వం యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ అనే మాట మొదలుపెట్టినప్పుడు చాలా జోరు మీద ఉన్నా కూడా మనం ముందు కూడా చర్చించుకున్నట్టుగా తర్వాత ఈ ఎలక్షన్స్ మూలాన కానీ పొలిటికల్ కంపల్షన్స్ మూలాన కానివ్వండి వాటిని కొంచెం వెనక వేసి ఇన్వెస్టిగేషన్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉండిపోవాల్సిన పరిస్థితి చూసాం. అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా అన్యాయం జరిగిన వాళ్ళకి అసలు ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయాలని చెప్పి హైకోర్టు దీన్ని సుమోటో తీసుకోవడానికి కాదు. రెండోది, when the rights have been affected of citizens which are very obvious and basic, మన basic principles of the constitution, మన constitutional rights ఏవైతే సిటిజన్స్కి ఇచ్చారో అందులో రైట్ టు ప్రైవసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రైట్ టు ప్రైవసీ అనేది ఎంతమందిది, ఎలాగా స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రాసెస్, ఒక పద్ధతిలో, ఒక ప్రణాళిక, ఒక స్కామ్ కిందన, స్కీమ్ కిందన ఎలాగా దీన్ని చేసింది, అసలు చేసిందా లేదా, చేయకపోతే ఇవన్నీ ఎందుకు బయటకు వచ్చాయి, ఈ అంశాన్ని కూడా చర్చించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా సమయం జాప్యం అయిపోయింది. సో ఈ రెండు విషయాల బేసిస్ పైన హైకోర్టు దీన్ని సుమోటో తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఇప్పుడు సుమోటో తీసుకున్న తర్వాత ఇంకా మనకి రాష్ట్ర ప్రభుత్వం వెనక సీటు వేసుకుని తర్వాత నేను చూస్తాం అనే సమస్య ఉండదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆర్డర్స్లో చూస్తే 4 weeks టైం ఇచ్చింది. 4 weeks టైం ఇచ్చి వాటిని రిపోర్ట్స్ సబ్మిట్ చేయమని చెప్పింది. అంటే మనకి ఈ 4 weeksలో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి సబ్మిట్ చేయమని కాదు, ఆల్రెడీ జరిగిన ఇన్వెస్టిగేషన్స్ అండ్ రేస్ చేసిన పర్టినెంట్ క్వశ్చన్స్. అంటే మనకి ప్రైవసీ ఎవరిదైనా భంగం కలగడం జరిగిందా, మీరు ప్రాసెస్ ఫాలో అవ్వకుండా ఏవైనా ట్యాపింగ్ జరిగినట్టు మీకు తెలిసిందా, మీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు యాక్షన్ ఏం తీసుకున్నారు, తీసుకుంటే ఎలా తీసుకున్నారు, తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు, ఇలాంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీద, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లేటువంటి సందర్భం కలుగుతుంది అనమాట. ఎస్, అంటే ఇప్పుడు హైకోర్టులో స్టెప్స్ ఎట్లా ఉండబోతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసేటటువంటి పరిస్థితులు ఏమైనా ఏర్పడతాయి ఇప్పుడు? అవును. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మనకి మనం PUCL కమిటీలో కేసులో చూసాము, వేరే కేసెస్లో కూడా చూస్తాం. ఏమవుతుందంటే, ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అంటే ఐదర్ పోలీస్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కానివ్వండి, ఏ విభాగం కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్, జ్యూరిస్డిక్షన్స్, మరి వాళ్ళ హైయర్ అథారిటీస్ ఇన్వాల్వ్మెంట్, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. కాబట్టి హైకోర్టు కేసు తీసుకున్నప్పుడు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని తయారు చేయడము, లేకపోతే సెంట్రల్ ఏజెన్సీ సాయంతో ఒక హైకోర్టు జడ్జి, రిటైర్డ్ హైకోర్టు జడ్జి సూపర్విజన్తో, లేకపోతే హైకోర్టే సూపర్వైజ్ చేస్తూ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రజలుగా ఒక జనాలుగా, సిటిజన్స్గా మనకు ఉండేటువంటి పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరిగే ఫస్ట్ ప్రిన్సిపల్ ఉంటుంది. సెకండ్ అడ్వాంటేజ్ ఏముంటుంది అని అంటే,
మనకి ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ట్రాన్స్పరెంట్ గా తెలుస్తూ ఉంటుంది సమయానుసారంగా. అంతే తప్ప ఒక సడన్ గా ప్రెస్ మీట్ పిలిచి వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, ఈ ట్యాపింగ్ చేశారు, వాళ్ళని చేశారు అని చెప్పి ఒక పుకారు లాంటి ఎన్వైరన్మెంట్ ని సృష్టించడం కాకుండా హైకోర్టు ఏం అప్డేట్స్ తీసుకుంటుంది అంటే ఓన్లీ ప్రాపర్ గా రిపోర్ట్ ఫార్మాట్ లో సబ్మిట్ చేసినవి తీసుకుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఎస్ఐటి టీం ఉంటుందో వాళ్ళు సమయానుసారంగా రిపోర్ట్ ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సెకండ్ థింగ్ ఇంకోటి ఏమిటంటే ఎవరెవరినైతే ఇన్వెస్టిగేట్ చేయకుండా వదిలేసిందో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ దాని ముందు ప్రభుత్వం కానీ వాళ్ళని కూడా పిలిచి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. థర్డ్ థింగ్, వాళ్ళు సెంట్రల్ ఏజెన్సీస్ ని కూడా వాడగలుగుతారు కాబట్టి టెక్నాలజీ ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కానివ్వండి, ఎథికల్ హ్యాకర్స్ ని కానివ్వండి, వాళ్ళందరినీ ఉపయోగించి సర్వర్స్ ని కానీ ఈ నెట్వర్క్ ని మొత్తం ఛేదించి అసలు ఎలాగ ఇది జరిగింది అని హైయెస్ట్ సెన్సిటివిటీ ఉన్న ఇష్యూ కాబట్టి దాన్ని వాళ్ళు ఛేదించే ప్రయత్నం జరుగుతుంది. సుయోధన్ గారు, అంటే దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటటువంటి అంశాన్ని స్వయంగా చేసినటువంటి అధికారి ధృవీకరించారు. ఎలాంటి పరిణామాలు, అంటే లీగల్గా ఎలాంటి స్టెప్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది? ప్రొవిజన్ ఆఫ్ లా. కరెక్ట్. ఇప్పుడు మనం పాటించేది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండ్ ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారము రైట్ టు ప్రైవసీ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ 21 విచ్ ఇస్ రైట్ టు లైఫ్. ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అనమాట. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఏదైతే పని చేశారో ఆ పని ప్రకారంగా సిటిజన్స్నే కాకుండా ఒక హైకోర్టు జడ్జిని కూడా వాళ్ళు ఫోన్ ట్యాప్ చేశారు, ఆ హైకోర్టు జడ్జే వచ్చి చెప్పారు అంటే మనం దాని తీవ్రతని మనం గ్రహించాలి ఇక్కడ. అంటే ఈ పుకార్లు దేర్ ఇస్ నో ఫైర్, దేర్ ఇస్ నో స్మోక్ వితౌట్ ఫైర్ అంట. అంటే మనకి నిప్పులేనిదే స్మోక్ రాదు. ఇది డెఫినెట్గా చాలా తీవ్రమైన పరిస్థితి. ఒక హైకోర్టు జడ్జినే వాళ్ళు అలా ట్యాప్ చేయగలిగారంటే అన్ని సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి, వాళ్ళ నంబర్స్ ఊరికే ట్యాప్ చేయలేరు అన్నప్పుడు పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉంది, రాష్ట్ర ప్రభుత్వం తాలూకా అటువంటి పోలీసులు ఇన్వాల్వ్ చేశారంటే ఏదో చిన్న సిఐఓ ఒక ఎస్ఐఓ ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేస్తే చేయగలిగేది కాదు. మనం గ్రహించాల్సిన పాయింట్ ఏమిటంటే ఇక్కడ ఒక పెద్ద కాన్స్పిరసీ ఉంది. రైట్, ఒక హోమ్ మినిస్ట్రీ లెవెల్లో కానీ, ఒక ఐటీ మినిస్ట్రీ లెవెల్లో కానీ, ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్లో కానీ ఆ ఉండే పవర్స్ని కానీ ఆ ఉండేటువంటి మెషినరీని కానీ వాళ్ళు దాన్ని ఉపయోగిస్తే తప్ప ఒక హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేయడము నామమాత్రం కాదు. మనం ఎప్పుడు వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాం మూవీసుల్లోనూ సినిమాల్లోనూ వాటిల్లోనూ, అరే బయట ప్రభుత్వాలు ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వాడిని స్పైలు వాళ్ళు ఇలాగా స్కామ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారని. కానీ ఇక్కడ అన్నిటికంటే దురదృష్టకరమైనటువంటి వార్త ఏమిటంటే ఒక ప్రభుత్వంలో ఇంకో భాగం అయినటువంటి జ్యుడిషియరీలో సిట్టింగ్ హైకోర్టు న్యాయవాది ఫోన్ని ట్యాప్ చేయడం అనేది ఇది చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎవరైతే దీన్ని ఇనిషియేట్ చేయించారో వాళ్ళెవరో ఎస్ఐసిఐ దగ్గర ఆగిపోకుండా, వాళ్ళ పైన ఎవరున్నారో ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర ఆగిపోకుండా ఆర్డర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక హైకోర్టు న్యాయవాది ఫోన్ని ట్యాప్ చేస్తే ఈ ఎస్ఐకో సిఐకో ఐపీఎస్కో లాభం ఏమిటి? ఏమీ ఉండదు. ఒక ₹1,00,000కో ₹1,00,00,000కో ఎవరు చేసే పని కాదు ఇది. మనం గ్రహించాల్సింది ఏంటంటే దీని మీద ఒక పెద్ద కాన్స్పిరసీ ఉంది. ఆ కాన్స్పిరసీని బయటపట్టాల్సిన అవసరం ఉంది. అది మనం మన హైకోర్టు త్రూ ఒక ఎస్ఐటి ఫామ్ చేసిన సెంట్రల్ ఏజెన్సీస్ని ఉపయోగించిన నిష్పక్షపాతంగా బయట పెడితే అప్పుడు డెఫినెట్గా ఎవరైతే దీన్ని నడిపించారో వాళ్ళు కటకటాల వెనుక వెళ్ళే డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. శ్రీశర్మ. ఎస్ సుయోధన్, అంటే ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో ఫోన్ ట్యాపింగ్కు మేము పాల్పడ్డామంటని చెప్పి భుజంగరావు గారు స్పష్టం చేశారు ఆయన స్టేట్మెంట్ లోపల. TV5 ఉద్యోగి ఒక ఆయన సెటిల్మెంట్ గురించి, ఒక వ్యవహారం గురించి ప్రోద్బలం అతను ప్రోత్సహించడంతో అతను ఫోన్ ట్యాప్ చేసి అతన్ని బ్లాక్మెయిల్ చేశామంటని చెప్పి అతను ఒప్పుకున్నారు. అటువంటి ప్రైవేటు వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్పై ఎలాంటి విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది లీగల్గా? మెయిన్ ఇక్కడ ప్రైవేట్ అంటే ఐ టేక్ హిస్ నేమ్, TV5 యాంకర్ సాంబశివరావు గారి ప్రోద్బలంతో
సంధ్య గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత శ్రీధర్ రావు గారిని మేము ఇబ్బంది పెట్టాం, బాధ పెట్టాం, అతని నుండి 15 కోట్ల రూపాయలు ఎక్స్టార్షన్కు మేము ప్రయత్నం చేశాం, అందులో సక్సెస్ఫుల్గా 13 crores వసూలు చేయగలిగినామంటని చెప్పి ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో మెన్షన్ చేశాడు. ఇటువంటి వ్యవహారాలలో ఎవరైతే కో అక్యూజ్డ్గా క్రైమ్కు కో కాన్స్పిరేటర్గా పనిచేసినటువంటి వాళ్ళపైన లీగల్ యాక్షన్ ఎట్లుంటుంది? సో కో కాన్స్పిరేటర్స్కి కూడా కాన్స్పిరేటర్స్ లాగే సేమ్ దే ఆర్ అక్యూజ్డ్. A1 కానివ్వండి, A10 కానివ్వండి, క్రైమ్ ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఒకటే రకమైన పనిష్మెంట్ ఉండొచ్చు. సెంటెన్సింగ్లో కొంచెం తేడా రావచ్చు, కొంచెం జాప్యం చూపించచ్చు. వీళ్ళు ప్రైవేట్ సిటిజన్స్ కదా, వీళ్ళని వాడుకున్నారు అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే. అయినా కూడా ఇలాంటి విషయాల్లో నాకు తెలిసి కోర్ట్స్ ఏవీను సెన్సిటివ్గా ఉంటాయి తప్ప లీనియంట్గా ఉండవు. సెన్సిటివ్గా ఉండడం అని అంటే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఒక్కసారి జరగడం, మనం పోన్లే పాపం అని వదిలేస్తే ఇంకెన్నిసార్లు ఎంతమంది చేస్తారు అనేటువంటి ఒక ఆలోచనతోటి వాటిని చాలా తీవ్రతగా తీసుకుని, చాలా సివియర్ యాక్షన్ తీసుకుని, చాలా సీరియస్ సెంటెన్సింగ్ పనిష్మెంట్ ఉంటాయి. అదే కాకుండా ఒక ఎగ్జాంపుల్గా నిలబెట్టాలి. అంటే మనం జనరల్గా ఎప్పుడైనా ఏదైనా ఇలాంటి కేసెస్ జరిగినప్పుడు చూసేది ఏంటంటే 2 రకాల పనిష్మెంట్స్, సెంటెన్సింగ్స్ కానీ క్రిమినల్ ప్రొసీజర్ని కానీ ఫాలో అవుతాయి న్యాచురల్ జస్టిస్ని చూసుకుంటూ. ఒకటి ఏంటంటే క్రైమ్ ఏం జరిగింది, దానికి శిక్ష ఏమి ఇవ్వాలి, అంతవరకు. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్రైమ్కి శిక్ష ఇవ్వడం మూలాన సొసైటీకి మనం ఎట్లాంటి ఎగ్జాంపుల్ ఇస్తున్నాం, సొసైటీకి మనం ఏమి కన్వే చేస్తున్నాం, అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు తెలియంది కాదన్నా, మన దర్శకులకు, మన శ్రోతల కోసం మనం చెప్పేది ఏంటంటే బేసిక్గా ఈ ఏదైతే ఈ క్రైమ్ అనేది ఉంటుందో అది ఒక మొత్తం సొసైటీకి అగెయిన్స్ట్గా చేసింది. అందుకే మనం ఎప్పుడు కేసెస్లో స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ సో అండ్ సో, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ సో అండ్ సో, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ సో అండ్ సో అని ఉంటాం తప్ప ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగేది కాదు. క్రిమినల్ కేసు అనేది ఎప్పుడైనా సరే ఒక మనిషికిను రాష్ట్రానికి, స్టేట్కి మధ్యలో జరిగేది అనమాట కేసు. ఎందుకంటే క్రైమ్ అనేది మొత్తం సొసైటీ మీద ఇంపాక్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ కానీ, ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ని కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా గ్రహించాల్సి వస్తుంది. సో నాట్ జస్ట్ బ్లాక్ మెయిలింగ్, నాట్ జస్ట్ క్రిమినల్ ఇంటిమిడేషన్, ఈవెన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చట్టాల కింద కూడా తీసుకొచ్చి చాలా తీవ్రమైనటువంటి సెంటెన్సింగ్, తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు వస్తాయి. డెఫినెట్గా కోర్టు వీరి వెనకాల మళ్ళీ నేను అదే చెప్తున్నాను శ్రీశైలం, మీరు అన్నట్టుగా 15 కోట్లు అడిగారు, 13 కోట్లు వచ్చాయి. కానీ 15 కోట్లు 13 కోట్లు ఎవరు అడిగారు, ఎవరు అడిగించారు, ఆ 13 కోట్లు ఎక్కడికి పోయాయి, ఎవరికి వెళ్ళాయి, ఎవరెవరు దాన్ని తీసుకున్నారు? దేర్ ఇస్ ఆల్సో ఆల్వేస్ వెరీ సింపుల్ మెకానిజం ఫర్ ఫోరెన్సిక్ ఆడిటింగ్ లో అనమాట. మన కార్పొరేట్ సైడ్ చూస్తాము, మన ఈవెన్ పెద్ద పెద్ద కేసుల్లో కూడా చూస్తాము. ఫాలో ద మనీ అంటారు, విటమిన్ M, ఫాలో ద మనీ. వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ద మనీని మనం ఫాలో అయినప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి ఏ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాయి అని చెప్పి మనము మన సెంట్రల్ ఏజెన్సీస్ని కానీ, మనకు ఉన్నటువంటి కోఆర్డినేషన్స్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్తో కానీ వాటిని ఇన్వాల్వ్ చేస్తే ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ఎవరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేది మనం చాలా స్పష్టంగా క్లియర్గా తెలుసుకోగలం. ఎస్ సుయోధన్ గారు, మనతో పాటు అరుణ్ గారు, సీనియర్ అడ్వకేట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అరుణ్ కుమార్ గారు, ఎట్లా అంటే హైకోర్టు సుమోటోగా స్వీకరించిన తర్వాత కేస్ స్టెప్స్ ఎట్లా ఉండబోతాయండి? డెఫినెట్గా 4 weeks అన్నారు. 4 weeks లో కౌంటర్ ఫైల్ చేయమంటే ఒక సీనియర్ కౌన్సిల్ దాన్ని 3 weeks కి తగ్గించడం జరిగింది. ఆ రిక్వెస్ట్ మీద 3 weeks కి పోస్ట్పోన్ చేయడం జరిగింది కేసు. ఆల్రెడీ దాని గ్రీవెన్స్ తెలిసిన తర్వాతనే చీఫ్ జస్టిస్ దాన్ని పిల్గా స్వీకరించడం జరిగింది. పిల్ 2 of 2024, ఇది 2వ కేసు ఈ సంవత్సరం సుమోటోగా స్వీకరించిన పిల్లుల్లో. ఇందులో క్లియర్గా భుజంగరావు స్టేట్మెంట్ ఉంది. ఈరోజు అది కొత్తగా మే లాస్ట్లోనో జూన్లోనో వచ్చిన స్టేట్మెంట్ కాదు, అది April 8th రోజు డ్రా చేసిన స్టేట్మెంట్ భుజంగరావుతో. దాన్ని కోర్టు ముందు ఫైల్ చేస్తే అందులో స్పెసిఫిక్గా కన్ఫెస్ చేయడం జరిగింది భుజంగరావు. నేను బెదిరించడం జరిగింది సంధ్యా శ్రీధర్తో 15 కోట్ల రూపాయలు, 13 కోట్లు బాండ్ల రూపంలో, 2 కోట్ల రూపాయలు సాంబశివరావు అనే TV5 వైస్ ప్రెసిడెంట్ తనకు ముట్టినయి, తన ద్వారా నేను భయపెడితే అని చెప్పిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ ఏ నాట్ ఓన్లీ ఏ అక్యూజ్డ్, దిస్ అక్యూజ్డ్ ఈజ్ ఏ ప్రీవియస్లీ వర్క్డ్ యాజ్ ఏ ఆఫీసర్, అడిషనల్ ఎస్పీగా పనిచేసిండు భుజంగరావు అనే వ్యక్తి. ఆ ప్రాంతంలో
అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైతే డ్రా చేస్తున్నారో అట్లే తాను కూడా గతంలో డ్రా చేసిండు. మన సస్పెండ్ చేసేంత వరకు ప్రభుత్వం వీళ్ళు చేసిన అరాచకాలన్నింటినీ కూడా గుర్తించి మొట్టమొదటిగా ప్రణీత్ రావును కావచ్చు, ప్రభాకర్ రావును కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, భుజంగరావు వీళ్ళందరినీ ఫస్ట్ సస్పెండ్ చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాల్లోంచి. తర్వాత వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలోకి తీసుకున్న సందర్భంలో వీళ్ళు చేసిన కన్ఫెషన్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. అందులో స్పష్టంగా బీఆర్ఎస్ తరఫున పనిచేసినాం, బీఆర్ఎస్ కొరకు పనిచేసినాం, బీఆర్ఎస్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసినాం అంటూ ముందే ప్లాన్ చేసుకోవడం జరిగింది. వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకున్నారు వీళ్ళందరూ కూడా, దొంగలందరూ కలిసి వాట్సాప్ గ్రూప్ లో. అందులో ఈ సాంబశివరావు అనే దొంగ కూడా ఉన్నాడు. ఈ సాంబశివరావు అనే లాంటి ఏజెంట్లను పెట్టుకొని వీళ్ళు అన్ని రకాలుగా సమాజంలో నుంచి. అరుణ్ కుమార్ గారు, వ్యక్తిగత దూషణలొద్దు, అఫీషియల్ స్టేట్మెంట్స్ మనం చెప్దామండి. వ్యక్తిగత దూషణలొద్దు ప్లీజ్. నేను వ్యక్తిగత దూషణలు చేయట్లేదు సార్, బ్రోకర్లను అపాయింట్ చేసుకున్నారు అని చెప్తున్నా. బ్రోకర్ అని అంటారు కదా, దొంగలని అంటారు. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు పోలీసు? ప్లీజ్, ఇన్ మై షో ఐ విల్ మెయింటైన్ సమ్ డిగ్నిటీ. Kindly cooperate with me, please. Sir, yes. He is accused. He is facing. You can call him as accused, but accused. Bluff master accused. Yes. ఇవన్నీ కూడా వాడాల్సిందే. వాడకపోతే కేసు రాదు సార్. మీకు ఐపీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము కోర్టులో దొంగను దొంగ అంటే మాత్రమే శిక్ష పడుతుంది. లేదు వారు అక్కడ ఉన్నారు, వారు ఆ హోదాలో ఉన్నారు, వారు అట్లాంటి వారు అని మనం చెప్తే కేసులో శిక్షలు పడవు. ఇది kindly notice for your knowledge, this is not the court, it's a media platform. Obviously it's a court. Definitely గా మీరు ఎన్నో. But I am not conducting media trial here. I am not conducting media trial here. సార్ ఒక వ్యక్తిని థ్రెట్ లో పెట్టి, లైఫ్ థ్రెట్ లో పెట్టి, చనిపోవడానికి కూడా ఆత్మహత్యకు పురిగొల్పిన అతి పెద్ద నేరాలు ఇవి, సైబర్ క్రైమ్లు ఇవి. వీళ్ళని ఇంకా గౌరవించుకుంటూ కూర్చుంటే సమాజం ఇంకా ఉన్న విషయాలను ఉన్నట్టు సమాజానికి చెప్పకపోతే ఇంకా కొంతమంది వీళ్ళకు బలయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి నేను మాట్లాడుతున్నా. నాకు తనకు ఎట్లాంటి వ్యక్తిగత ద్వేషాలు లేవు, వ్యక్తిగత సంబంధాలు లేవు. నేను కేసులో ఉన్నది చెప్తున్నా. నేను ఎక్స్ట్రాక్ట్ చేసిన వాళ్ళని ఏమంటారు చెప్పండి. అరుణ్ కుమార్ గారు, I'll come once again. సుయోధన్, భారతదేశంలో 12 మొబైల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఇంటర్సెప్షన్ జరిగితే అధికారికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేటటువంటివి ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యత తీసుకోవాలి. కానీ ఇక్కడ జరిగింది ఒక మాల్వేర్స్, ఒక సాఫ్ట్వేర్స్ ఉపయోగించి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కన్వర్జేషన్ను, వాళ్ళ కాల్స్ను డైవర్ట్ చేసినటువంటి క్రైమ్ ఇది. దీన్ని ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా కానివ్వండి, ఇండియన్ లా ప్రకారంగా కానివ్వండి, ఎట్లా ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంది? వాట్ ఎవర్ అంటే తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది ఇప్పుడు 1000 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే టెక్నికల్ ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ అనేటటువంటిది ఇందులలో లేదు. కేవలం కన్ఫెషన్ గివెన్ బై ది అక్యూజ్డ్ అండ్ స్టేట్మెంట్స్ గివెన్ బై ది అక్యూజ్డ్, ప్రభుత్వం పాయింట్అవుట్ చేసినటువంటి పాయింట్స్ మీదనే టోటల్ కేసు అనేటటువంటిది డిపెండ్ అవుతుంది. అది 90% ఎనఫ్. కానీ 10% ఇటువంటి కేసులలో ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. నీరవ్ రాడియా ఆడియో టేప్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంటు, అదేవిధంగా క్రికెట్ బెట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేటటువంటిది క్లియర్ కట్గా కొన్ని గైడ్ లైన్స్ ఎస్టాబ్లిష్ చేసినాయి. సుయోధన్, ఓటు ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్నా మనము డెఫినెట్గా చూసుకోవాల్సింది ఏమిటంటే కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఐపీసీ, కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఐటీ యాక్ట్, అంటే ఐటీ యాక్ట్లో 69B, 72, 72A, అట్లాగే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లో 20, 21, 24, 26 ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. మనం ఫోన్ మనకు తెలియకుండా ట్యాప్ చేయకపోవడం అనే సెక్షన్ 25 ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. మీరు అన్నట్టుగా నీరవ్ రాడియా కేసులోను, మళ్ళీ బెట్టింగ్ కేసులోను ఈ టేప్స్ ని వాడడం, దాని మీద గైడ్ లైన్స్ ఇవ్వడం అన్ని జరిగాయి. ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా ఇంపార్టెంట్. మీరు ఇందాక చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వంది ఏమి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వంది ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అని అంటే వాళ్ళకి డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోకపోతే ఇది ఉంటుంది. అండ్ ఇఫ్ ది ఆపరేటర్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ రూల్స్ and the guidelines given by the Indian Telegraph Act, which they are supposed to be working under the framework, even then they are violating that rules and framework. కాబట్టి అప్పుడు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళ మీద డెఫినెట్ గా వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి ఇన్వాల్వ్ ఉంటుంది.
ఇక్కడ మనం గ్రహించాల్సింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంటే చేస్తుంది ఇది. ఇక్కడ Yes. ఎవరో అనాథరైజ్డ్ ఆపరేటర్ చేయడము, ప్రైవేట్ పార్టీ చేయడం కాదు. గవర్నమెంట్ అఫీషియల్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ విత్ ద పవర్ టు డూ దట్ యాక్ట్, దే ఆర్ డూయింగ్ దట్. సో ఇప్పుడు మనకి ఎట్లా అంటే మనం ఎవరినైతే నమ్మేమో వాడే మనల్ని మోసం చేస్తుంటే మనం ఏం చేస్తాం అన్నట్టు అయిపోయింది. సో ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ సంబడి ఎల్స్ ఇస్ డూయింగ్ ఇట్ అండ్ మనం వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ నువ్వు చూసావా లేదా అని చెప్పడం కాదు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సూపర్విజన్ వాళ్ళు నెగ్లిజెన్స్ చేశారా లేదా అది తర్వాత సంగతి. అది ఎప్పుడో మొత్తం కేసు అయిపోయే సమయానికి వచ్చినప్పుడు ఎంతవరకు ఎవిడెన్స్ వాళ్ళు చూశారు, వాళ్ళకి ఏమైనా అలర్ట్స్ వచ్చాయా, వాళ్ళకి డైరెక్ట్ గా జిఎస్ఎం నుంచి కానీ వాళ్ళ ఆపరేటర్స్ దగ్గర నుంచి అలర్ట్స్ వచ్చి వీళ్ళు నెగ్లిజెన్స్ గా చూసారా, అలాంటివి చూడగలుగుతాం తప్ప ఈ ఇజ్రాయలీ టెక్నాలజీని, ఈ ఫారెన్ టెక్నాలజీని వాడి స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇదంతా చేసింది, స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాల్సినటువంటి మెషినరీ how did it go into the hands of a private player without the involvement of state government? So అది ఇంపాసిబుల్. అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లోని కొన్ని యాక్టర్స్, బయట ఉన్నటువంటి ప్లేయర్స్ కలిపి కాన్స్పిరసీ చేసి ఈ క్రిమినల్ కాన్స్పిరసీలో భాగంగా వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్లారు. సో డెఫినెట్ గా ఉట్టి హ్యాకింగ్ గురించి మాత్రమే కాదు, ఇది ఒక క్రిమినల్ కాన్స్పిరసీ అగెయిన్స్ ది గవర్నమెంట్, అగెయిన్స్ జుడిషియరీ. ఒక హైకోర్టు జడ్జిని చేశారనంటే ఇట్ ఆల్మోస్ట్ గోస్ యాజ్ ఇఫ్ యు ఆర్ యాక్టింగ్ అగెయిన్స్ ద ఎంటైర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ స్టేట్ గవర్నమెంట్. అంటే యు ఆర్ ట్రైంగ్ టు అండర్మైన్ అన్ ఎంటైర్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఇస్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ సపరేషన్ ఆఫ్ పవర్స్ లో. జుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ లో మన ప్రభుత్వం చేతిలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ రెండు ఉంటాయి. మిమ్మల్ని చెక్ అండ్ బ్యాలెన్స్ లో పెట్టేది ఒక్క జుడిషియరీ మాత్రమే. ఆ జుడిషియరీని నొక్కేస్తూ ఉంటే వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? మీరు ఈ డెమోక్రసీనే తప్పుదారి పట్టిస్తున్నారు. మీరు ఒక డిక్టేటర్ అవ్వాలి, ఒక నియంతగా పని చేయాలనుకుంటున్నారు. నియంతగా పని చేయాలనుకున్నప్పుడు దీన్ని ఉట్టి ఈ సెక్షన్స్ కాకుండా మొత్తం వేజింగ్ వార్ అగేన్స్ట్ ద నేషన్ అనే సెక్షన్ కిందికి తీసుకురాగలుగుతారనే పాయింట్ ని తప్పకుండా చూడాలి. ఇప్పుడు మీరు సమయం కాబట్టి చెప్తున్నాను, నిన్నే ఎలక్షన్స్ వచ్చాయి, అందరికీ తెలుసు. మనం మాట్లాడుకోకపోతే కూడా బాగోదు శ్రీశైలం అన్న. ఐ నో యూ డోంట్ లైక్ పొలిటికల్ యాంగిల్ ఇన్ లీగల్ డిస్కషన్, బట్ ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ అ స్మాల్ పాయింట్. ఇప్పుడు మనకి ఒక పార్టీకి 0 సీట్స్ వచ్చాయి అని అంటే 20-30% ఓట్లు తగ్గిపోయాయి అంటే ప్రజలకి కూడా తెలుసు వాళ్ళు నియంతలైపోయారు. నియంతగా మొత్తం తెలంగాణ నా సొత్తు, తెలంగాణ నేను ఏం చేసినా, అందులో ఉండేటువంటి ప్రజల్ని ఏం చేసినా, అందులో జడ్జిలను ఏం చేసినా, ఎస్పీలను ఏం చేసినా కూడా అడిగే వాళ్ళు లేరు, నేనేమన్నా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఘమండ్, అగ్రెసివ్ ఏమంటారు, ప్రైడ్ ములాన వచ్చినటువంటి ఫీచర్. కాబట్టి ఈ ప్రజలు కరెక్ట్ అయినటువంటి సమాధానం ఇచ్చారు. 0 సీట్స్. ఒక ప్రభుత్వం ఉండి తర్వాత ఆ ప్రభుత్వం మారినటువంటి 3-4 నెలల్లో 0 సీట్స్ రావడం అనేది ఎప్పుడూ జరగలేదు, మొదటిసారి 0 సీట్స్. ఈవెన్ మనకు అక్కడ చూసాము ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు కూడా ఓడిపోయారు, కానీ ఆయన కూడా 4 సీట్లు వచ్చాయి. మిగతా వాటిల్లో ఆయన చాలా చోట్ల 2వ స్థానంలో కొన్ని సీట్లు ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఇక్కడ మాత్రం మీరు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం చూస్తే ఇలాంటివి పనులు ఇంకెన్ని ఉన్నాయో. కాబట్టి ఎస్ఐటి అనేది ఏవైతే కాన్స్టిట్యూట్ చేశారో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ని జస్ట్ ఫోన్ హ్యాకింగ్ జరిగిందా లేదా, ఎవరిని చేశారు ఎవరిని చేయలేదు అన్న ఒక్క ప్రమేయం, అదొక్క పాయింట్ కాకుండా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. 17-13 కోట్లు ఇస్ ది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. వాళ్ళది గ్రహించాలి. హైకోర్టు జడ్జిని మనము ట్యాప్ చేస్తే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ జడ్జి కింద ఉండే కేసులు ఏంటి, ఆ జడ్జి ఏ కేసెస్ మీద కూర్చున్నారు, ఆ కేసెస్ ని వాళ్ళ మీద డిసైడ్ చేస్తే ఏం జరుగుతుంది, ఈ పాయింట్స్ ని వాళ్ళు క్లియర్ గా ఆలోచించాలి. ఈ పాయింట్స్ ని వాళ్ళు క్లియర్ గా ఇన్వెస్టిగేట్ చేసి బయటికి లాగితే కనుక ఇది మనం కూడా చేయొచ్చు. కాకపోతే మనకి పవర్స్ ఉండవు, అంతే. వి డోంట్ హ్యావ్ ద మెకానిజం టు డూ ఇట్. కరెక్ట్ క్వశ్చన్స్ మీరు ఎప్పుడు అడుగుతారు, మనం మన ప్రోగ్రామ్ లో ఎప్పుడు అడుగుతాం. నేను అరుణ్ కుమార్ గారు కూడా చాలా వీడియోలు చూసాను, ఆయన కూడా ప్రశ్నలు కరెక్ట్ గా అడుగుతాం. మనం అడిగే ప్రశ్నల్ని వాళ్ళ మెకానిజం త్రూ, వాళ్ళ ఇన్వెస్టిగేటివ్ అథారిటీ అండ్ పవర్స్ త్రూ వాళ్ళు బయటికి లాగితే కనుక ఈ మొత్తం కూపి బయటికి లాగుతుంది. ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఈ హోంమంత్రి దగ్గర నుంచి, ఐటీ మినిస్టర్ దగ్గర నుంచి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది జరిగే ప్రసక్తి లేదు. 10 కోట్ల కోసం, 20 కోట్ల కోసం ఇన్ఫర్మేషన్ అమ్ముకోవడానికి, 1 కోటి రూపాయల కోసం, 2 కోట్ల కోసం ఎవ్వరూ ఈ పనులు చెయ్యలేరు. అది వెరీ 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 క్లియర్ అండి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చాలా సార్లు జరిగాయి. మీరు చెప్పినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు మీరా రదియా కేసులు కానీ వేరే జాతుల్లో కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. చాలా రేర్ కేసెస్ లో పొలిటికల్ అపోనెంట్స్ ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇప్పుడు హైకోర్టు జడ్జిలు ఎందుకు చేస్తున్నారు?
ఒక సీఎం అపోజిషన్ లీడర్ అని చేయడం కూడా తప్పే, కానీ చేశారంటే ఒక అర్థం ఉంది. అరే వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరిని నించోబెడుతున్నారా, ఎక్కడి నించోబెడుతున్నారా, ఎక్కడి నుంచి ఎవరిని తరలిస్తున్నారా, ఇలాంటివి తెలుసుకోవడానికి. అది తప్పైనా కూడా అర్థం చేసుకోవచ్చు. హైకోర్టు జడ్జిని ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, కామన్ సిటిజన్స్ ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఒక ప్రముఖ సెలబ్రిటీని, వాళ్ళ లాయర్లని, వాళ్ళ డాక్టర్లని, కామన్ సిటిజన్స్ ని, కపుల్స్ ని ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు హ్యాకింగ్ చేసి? దీని వలన ఏం డబ్బులు రావు కదా, ఎవరికి ఏం డబ్బులు రావు. సో దీని వలన వేరే పెద్ద కాన్స్పిరసీ ఉంది. మొత్తం స్టేట్ మెషినరీని అన్నింటినీ పక్కన పెట్టి ఒక్క వ్యక్తి, ఒక్క కుటుంబం రాష్ట్రాన్ని మొత్తం శాసించి దేశాన్ని మొత్తం మభ్యపెట్టి ఒక 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 వేజింగ్ వార్ అని అంటాం మనం ఐపీసీ దాంట్లో, ఆ యాంగిల్లో ఏమైనా వెళ్తుందా అనేది కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి శ్రీశైలం. యస్ శ్రీధర్. అరుణ్ కుమార్ గారు, టోటల్ కేసు వ్యవహారం పైన ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్ ఏంటి, భవిష్యత్తులో చేసేటటువంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏంటి? కేవలం 4 అధికారుల అరెస్టుతోని ఇక్కడ కథ ఎండ్ అవుతుందా, లేదు అంటనంటే ఇది పొలిటీషియన్స్కు, సుపీరియర్ బాస్లకు కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా? అరుణ్ కుమార్ గారు ప్లీజ్. జస్ట్ కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు ప్రభుత్వంలో అది పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి ఒక డ్రైవర్ ఏ విధంగా అలర్ట్ గా వెహికల్ నడపాలో అదే విధంగా వెళ్తుంది. చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు అవన్నీ సహజం. ఎలక్షన్ లో మళ్ళీ మొన్న చూసిన మనం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయనకు వచ్చిన సింపతితోన విపరీతమైన వే వచ్చింది. అందుకే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సార్ చెప్పినట్టు అది వేజ్ అగెనెస్ట్ కంట్రీ, అది డిక్లేర్ చేసినట్టే. ఇది ఖచ్చితంగా అన్ని అంగాలను టచ్ చేసేది. మనకున్న 3 అంగాలు జ్యుడిషియరీ, గవర్నమెంట్, తర్వాత ప్రభుత్వ మెషినరీ. ఈ ప్రభుత్వ మెషినరీని చెప్పు చేతుల్లో పెట్టుకోవచ్చు, కానీ ప్యారలల్ గా ఉన్న జ్యుడిషియరీని ఏ విధంగా చెరబడతారు, వాళ్ళ దగ్గర ఉన్న కేసులు ఏంటివి, వాటిని ఏ విధంగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చే విధంగా వాళ్ళను వాడుకోవాలని వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరించినట్టు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో భుజంగరావు రాధాకృష్ణరావు చెప్పడం జరిగింది. అందులో ఇంకా మెయిన్ అక్యూజ్డ్ ప్రభాకర్ రావు అమెరికాలో పోయి దాచిపెట్టుకున్నాడు, క్యాన్సర్ పేరు చెప్పి రావట్లేదు. ఇటువంటి సమయంలో ఎలక్షన్లు ముందున్నాయి, సమవేగంతో రుజుమార్గంలో వెళ్తుంది కేసు. ఒకటి దేశద్రోహం అనేది ఒకటి యాడ్ చేయాల్సి ఉంది, కాకపోతే సైబర్ టెర్రరిజం అనేది ఆల్రెడీ యాడ్ అయింది. సెక్షన్ 66F వచ్చేసి సైబర్ టెర్రరిజం. ఇది సైబర్ టెర్రరిజానికి అనుకూలంగానే ఈ కేసు వెళ్తుంది. యాక్చువల్గా కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్స్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు, అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక ఆర్డర్ వేసిండ్రు, నాకు పలానా వ్యక్తుల డీటెయిల్స్ కావాలి, డాటా కావాలి, వాళ్ళకి సెల్ ఫోన్ కన్వర్జేషన్స్ కావాలి, వాట్సాప్ కన్వర్జేషన్స్ కావాలి అని ఆర్డర్ ఇస్తారు. డెఫినెట్గా ఆయనకు అధికారం ఉంది, దాన్ని కాదని ఎవరు అనట్లేదు. కానీ అది ప్రభుత్వాన్ని నడపడానికి, ప్రజల ప్రయోజనాలకు మాత్రమే వాడుకోవాలి తప్ప తన నిరంకుశత్వానికి, తను ఏదో నియంత పాలనకు వాడుకోవడానికి అవకాశం ఎంత మాత్రం లేదు. ఇక్కడ పద్ధతులు ఉన్నాయి. సెక్రటరీ హోమ్ని స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, పర్మిషన్ అడగాలి, ప్రయర్ పర్మిషన్ అడగాలి. మేము ఇంతసేపు ట్యాప్ చేయదలుచుకున్నాం పలానా వ్యక్తి ఫోన్ నెంబర్ని అని. వీళ్ళు దాన్ని అడ్డుపెట్టుకొని విచక్షణారహితంగా వీళ్ళకి కావాల్సిందే ఫోన్ నెంబర్ దొరికితే అది ఎవరిదైనా సరే, ఎవరితో ఉన్నా సరే దాన్ని ట్యాప్ చేయడం జరిగింది. అంటే అహంకారం ప్రదర్శించిండ్రు, నియంత ధోరణి ప్రదర్శించిండ్రు. రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళను అంటే రెడీ మనీ, చిటికేస్తే డబ్బులు వస్తాయి, రివాల్వర్లు పెట్టి వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు చేసిండ్రు. వాళ్ళ పుతి తీర్చుకున్నారు. పార్టీలకు 13 కోట్లు, వ్యక్తులకు 2 కోట్ల రూపాయలు. ఎవడి తాత జాగిర్ అండి, ఎవడి అబ్బ సొమ్మది. ఏ విధంగా అంటే రియల్టర్ల దగ్గర రెడీ మనీ ఉంటుంది కాబట్టి వాళ్ళను పిండి వసూలు చేయడం జరిగింది. అంటే 13 కోట్ల రూపాయలు పోయింది మాత్రమే ముఖ్యమంత్రికి తెలుసు. మరి 2 కోట్లు దారి తప్పినాయి. 2 కోట్లు సాంబశివరావుకు ఇయ్యమని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి ఏమైనా చెప్పిండా? 100% చెప్పకపోయిండొచ్చు. వీళ్ళ కుతి తీర్చుకోవడానికి ఖచ్చితంగా అవకాశం దొరికింది కదా, డబ్బులు ఉన్నాయి కదా, రెడీ మనీ వసూలు చేద్దాం అని చెప్పి దాన్ని తప్పుదోవ పట్టించింది. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన పార్టీకి ఇన్ఫర్మేషన్ వాడుకోవడం కూడా నేరమే.
నేను అందుకే ఆయన ప్రధాన ముద్దాయితుడు కె చంద్రశేఖరరావు అనే వ్యక్తి ప్రధాన ముద్దాయితుడు, ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏమైనా చేయొచ్చు, స్వైర విహారం చేయొచ్చు, దాన్ని తీసేసుకోవచ్చు కూడా, ఆ డబ్బులను తీసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ దానికి ఒక లిమిట్ అనేది ఉంటది. అది ప్రభుత్వానికి వాడుకోలేదు కదా, తన పార్టీకి వాడుకోవడం జరిగింది. అది కూడా నేరమే. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. కంట్రిబ్యూటర్ ఉన్న వ్యక్తి తన హోదాను మార్చి దాన్ని తన సొంతానికి స్వలాభానికి వాడుకోవడం, 2 కోట్ల రూపాయలు మధ్యలో ఉన్న ఏజెంట్లు ఎత్తుకుపోవడం, ప్రాణాలను భయంలో పెట్టి 50,000 కోట్ల సామ్రాజ్యం, వ్యాపార సామ్రాజ్యం ఉన్న వ్యక్తినే ఇంత బెదిరిస్తే, ఆత్మహత్యకు పురిగొల్పితే, పిల్లలను లండన్కు పంపించాల్సిన పరిస్థితి తీసుకొస్తే ఇది ఖచ్చితంగా నేరమే. ఈ విషయాలన్నీ కూడా నేను సొంతంగా చెప్పట్లేదండి. భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో తాజా శరత్ గారు అనే హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది, ఆయన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించడం జరిగింది అంటూ అదే కన్ఫెషన్ స్టేట్మెంట్ లో సంధ్యా శ్రీధర్ గారి ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది, ఆయనను బెదిరించడం జరిగింది, ఆయనతో డబ్బులు వసూలు చేయడం జరిగింది అని స్పష్టంగా చెప్పిన కన్ఫెషన్ స్టేట్మెంట్ నుంచి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఎస్ సుయోధన్ గారు, టోటల్గా ఈ వ్యవహారానికి కేంద్ర బిందుగా సెంటర్ అట్రాక్షన్గా నిలిచినటువంటి ప్రభాకర్ రావు గారు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ఆయన ఆల్ ఇండియా సర్వీసెస్ లాబీని ఈ కేసుకు ఉపయోగించేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి కొంతమంది ఆయన కొలీగ్సే ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ఇట్లాంటి వ్యవహారాలలో ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ అవుతుంది? శ్రీశైలం అన్న, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి సెక్షన్స్ ని బట్టి కానీ మనం డిస్కస్ చేసినటువంటి ఇఫ్ వేగింగ్ ద వార్ అగైన్స్ట్ ద నేషన్ అంటనంటే ఎవరు దానికి అడ్డుగా ఉండరు. ఎగ్జాక్ట్లీ అదే నేను అంటుంది. సో ఇప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ సెక్షన్స్ దట్ ది గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు. ఇప్పుడు మనం ఒక గుడ్ న్యూస్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఎలాగో పోయింది. ఇన్ని నెలలుగా వాళ్ళు ఏం చేసింది లేదు, చాలా చెయ్యొచ్చు, ఏమీ చేయలేదు, వాళ్ళు ఏదో మంత్రాలు చేసి దాని నుంచి మేమేమి ఉపయోగం తీసుకోవచ్చా అని చూస్తున్నారు ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా. కాబట్టి ఈ హైకోర్టు ఆధ్వర్యంలో సూపర్విజన్లో ఉండేటువంటి ఎస్ఐటి కానివ్వండి, ఒక సిట్టింగ్ జడ్జ్ కానీ, ఒక హైకోర్టే డైరెక్ట్గా సూపర్వైజ్ చేసిన కమిటీ అయితే వాళ్ళు ఈ ఛార్జెస్ని ఫ్రేమ్ చేసేటప్పుడు క్రిమినల్ కాన్స్పిరసీ, వేజింగ్ అ వార్ అగేన్స్ట్ ద కంట్రీ, టెర్రరిజం, సైబర్ టెర్రరిజం అండ్ ఆల్సో వైలేషన్ ఆఫ్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ దర్ సిటిజన్. సో ఇవన్నీ కలిపి చూసుకునేటట్టయితే వేటికి కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ అసలు ఎక్కడ ఆపేవి ఉండదు. ఉట్టి ఫోన్ హ్యాకింగ్, ఐ హావ్ లిసన్ టు మై బాస్, ఐ హావ్ డన్ ఇట్ ఇన్ ది ఇన్ ది కంటిన్యూషన్ ఆఫ్ మై రూల్ అనేది ఉంటుంది. అంటే మనకి రూల్స్ ప్రకారం నేను నా పై అధికారి చెప్పిన మాట వినాలి కాబట్టి విన్నాను, నా ఇందులో ప్రమేయం లేదు, ఆ పాయింట్ మాత్రం మాట్లాడగలుగుతారు. కానీ ఇది ఇప్పుడు ఎక్కడ ఓన్లీ హ్యాకింగ్కి సంబంధించిన విషయమే కాదు. అసలు హ్యాకింగ్ అనేది ఎలా జరిగింది అనేది మనకి హ్యాకింగ్ త్రూ జరిగింది. ఇప్పుడు ఈ హ్యాకింగ్ని పక్కకు పెడితే, టెలిఫోన్ లేకపోతే వీళ్ళు ఏం చేసినట్టు, మనుషుల్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టి బాగా బెదిరించి చంపేస్తామని బెదిరించి ఇన్ఫర్మేషన్ లాగినట్టు, వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా. అది రియల్ లైఫ్లో జరిగితే అలా జరగాలి. అది రియల్ లైఫ్ అవసరం లేదు కాబట్టి, ఫోన్లో వినే మాటలు కాబట్టి మనకి హ్యాకింగ్ అని అంటున్నారు. అది ఓన్లీ ప్రాసెస్ మాత్రమే. ఇఫ్ యూ రిమూవ్ ద టెక్నాలజీ అండ్ ద ప్రాసెస్ అవుట్ ఆఫ్ ఇట్, వాట్ హ్యావ్ దే రియల్లీ డన్? వాళ్ళు నిజంగా చేసింది ఏంటంటే జనాలను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాక్కోవడం మాత్రమే వాళ్ళు చేసింది. సో ఇది డెఫినెట్ గా ఎందుకు చేశారు? ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికో, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని పడేయడానికో, లేకపోతే లోకల్ ప్రభుత్వంలో ఇంకెవరు బయటికి రాకుండా ఉండడానికి, ఏదైనా సరే ప్రజలకి అగెయిన్స్ట్ గా, దేశానికి అగెయిన్స్ట్ గా చేసినట్టే. అలాంటి విషయాల్లో ప్రభాకర్ రావు గారిని అలాంటి డిఫెన్స్ వాడుకున్నా కూడా అది చాలా వీక్ డిఫెన్స్, పూర్ డిఫెన్స్ అవుతుంది. నా ప్రకారం వారు కూడా ఇండియాకు వచ్చేసి అప్రూవర్ గా మారితే కనుక చక్కగా వాళ్ళ పైన పెద్ద తలకాయలందరూ కూడా అప్రూవర్ గా మారితే అప్పుడు కేసుకి ఆయనకు కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, అంటే టోటల్ కేసు ఇన్వెస్టిగేషన్కు అతని సూపర్విజనే కొనసాగిందనేటటువంటిది వీళ్ళందరి స్టేట్మెంట్లలో మెన్షన్ చేశారు. రాధాకృష్ణ గారు ఒక్కరే సుప్రీం బాస్ డైరెక్షన్స్ ప్రకారంగా అని చెప్పి అబెట్మెంట్ కింద ఈ కేసును ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఇప్పుడు ఏ యాంగిల్ చూసినా కూడా అండి, అబెట్మెంట్ కానివ్వండి, క్రిమినల్ కాన్స్పిరసీ కానివ్వండి, ఇట్ ఈస్ నాట్ అన్ యాక్ట్ డన్ బై వన్ ఇండివిజువల్. ఒక ఇండివిజువల్ కి ఐడియా వచ్చేసి, అరే ఇవాళ నేను బ్రిలియంట్, ఒక ఐడియా వచ్చింది, ఒక ఐఫోన్ కనిపెడతానని చెప్పి స్టీవ్ జాబ్స్ అనుకున్నట్టు కాకుండా, ఇదేం 1 person కాదు. 1 personకి ఐడియా వచ్చాక 100 మందిని టీం తీసుకున్నాడు. ఇక్కడ ఏమైందనంటే, ఇక్కడ ఒక
ఆల్రెడీ మనం ఇది చేశాము, ఈ తప్పుల్ని మనం కప్పిపుచ్చుకోవాలి, జరగబోయే కాలంలో రాబోయే కాలంలో మన తప్పులు ఎవరు బయట పెట్టకూడదు అండ్ మనల్ని ఎవరు కిందికి దించకూడదు. ఈ మీ ఒక ఎయిమే తప్పుంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది ప్రజల కోసం కాదు, మీకోసం అండ్ ఓన్లీ మీకోసం. ప్రజలకి హాని కలిగించాలి, నేను బాగుండాలి. ఈ రెండు బాగుండాలంటే ఏం చేయాలని బాగా ఆలోచించి ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఒక మేధా శక్తి ఉంది దీని వెనకాల. ఉట్టి పోలీస్ ఆఫీసర్కి అవ్వదు ఈ పని. ఒక పొలిటికల్ యాంగిల్ ఉంది, డెఫినెట్గా పొలిటికల్ లబ్ధి మనం చూస్తున్నాం. ఈ యాంగిల్ని మనం అన్కవర్ చేయాలంటే కనుక అన్నిటినీ కలిపి ఒక అబెట్మెంట్, క్రిమినల్ కాన్స్పిరసీ, వేజింగ్ వార్ అగైన్స్ ద నేషన్, సైబర్ టెర్రరిజం, ఈ అన్ని యాంగిల్స్లో మనం దీన్ని చూడాలి. అండ్ ఎవరెవరైతే డెసిషన్స్ తీసుకున్నారో ఇదే హ్యాకింగ్ పద్ధతిని వాడి ఎవరు ఫోన్ వాడారు, ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు, మనం కూడా ఇవన్నీ లాగితే, మనం అంటే మన ఎస్ఐటి టీం కానీ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కానీ, సెంట్రల్ ఏజెన్సీస్ కానీ టెక్నాలజీని, ఎథికల్ హ్యాకర్స్ని వాడి కనుక ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చి అది మనకి హైకోర్టుకి ఇస్తే అప్పుడు మొదలవుతుంది అసలుకి. ఎస్, అరుణ్ కుమార్ గారు, భుజంగరావు గారి స్టేట్మెంట్ 8 ఏప్రిల్ రోజు ఇస్తే అందులో చాలా సంచలనాత్మకమైనటువంటి కథనాలు చెప్పారు. సాంబశివరావు గారి పేరు, ఆయనతో పాటు ఒక 3 ప్రైవేట్ వ్యక్తుల పేర్లు అనేటటువంటివి అందులో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఉన్నారో, సిట్ ఉన్నారో, ఇమ్మీడియట్గా వాళ్ళని ఎందుకు కస్టడీలోకి తీసుకోలే, ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఎందుకంటే వాళ్ళు ఎవిడెన్స్ను కానీ విట్నెస్లను కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాంబశివరావు అనుకుందాం, అక్కడ ఆయన మొత్తం టోటల్ కాన్స్పిరేటర్గా అతని పాత్ర ఒక ఐఓ చెప్పిండు, ఒక అడిషనల్ ఎస్పీ క్యాడర్ ఆఫీసర్ చెప్పిండు. అయినా కానీ అతన్ని ఎందుకు కస్టడీలోకి తీసుకోలేదు, ఎందుకు విచారించలేదు సిట్? ఎస్, నేను అడుగుతుంది కూడా అదే. యాక్చువల్లీ 8th మార్చ్ రోజు స్టార్ట్ కావాల్సిందే, బయటికి లాగాలి, కేసీఆర్ ను మెయిన్ అక్యూజ్ కింద మార్చాలి, తద్వారా ప్రజలకు న్యాయం జరగాలి. ఎవరైతే ఇబ్బందుల పాలైనరో, ఎవరైతే టెలిఫోన్ ట్యాపింగ్, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కొత్తగా వచ్చింది లేదు. 2000 ఆయన చెప్పినట్టు, కేసీఆర్ గారు చెప్పినట్టు గూఢచర్యం అనేది కామన్ పార్ట్. దాన్ని వాడుకోవడానికి, అది ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజలను కాపాడుకోవడానికి, హార్మనీ, పబ్లిక్ పీస్ అండ్ హార్మనీని కాపాడుకోవడానికి మాత్రమే వాడాల్సిన వ్యవస్థ. ఆ వ్యవస్థను తన సొంతానికి వాడుకొని, తన పార్టీకి నిధులు సమకూర్చుకొని, తద్వారా రియల్టర్లను, సమాజంలో పేరున్న వాళ్ళను, డబ్బున్న వాళ్ళను అందరినీ కూడా ఇబ్బంది పెట్టి తన పబ్బం గడుపుకోవడం. అంటే కనుసన్నల్లోనే ఉంచుకొని అవసరం ఉన్నప్పుడల్లా వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని స్వీకరించి వాళ్ళు ఎక్కడ పోతున్నారు వాళ్ళని వెంటాడి వేటాడి. మీకు ఐడియా ఉంటుంది, చిక్బల్లాపూర్ నుంచి శ్రీధర్రావు గారిని తెలంగాణ పోలీస్ లిఫ్ట్ చేయడం జరిగింది. ఎటువంటి కేసులు అవి? ఓన్లీ 420 ఫ్యాబ్రికేటెడ్ కేసులు. అవి కూడా సాంబశివరావు కనుసన్నల్లో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్లకు సంబంధించి అప్పుడు పోలీస్ అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శించి ఆయనను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కర్ణాటక చీఫ్ సెక్రటరీ ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయకుండా దాంట్లను బార్డర్ దాటేంత వరకు నాటకాలు ప్రదర్శించిన అప్పటి పోలీస్ అధికారులు కోర్టు ముందు 41A నోటీసు, అంటే 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉన్న సెక్షన్లలో అరెస్టులు చేయకుండా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని ఒక 41A కింద నోటీసులు ఇవ్వాలని చెప్పి ఒక సిస్టమ్ ను తయారు చేయడం జరిగింది. ఆ సిస్టమ్ ను తుంగలో తొక్కి కోర్టు ముందు శ్రీధర్రావు గారిని రిమాండ్ చేయడం జరిగింది. కోర్టు ఆగ్రహం ప్రదర్శించింది. అసలు 41A వేయకుండా ఏ విధంగా మీరు అరెస్ట్ చేస్తారు, రిజెక్ట్ చేయడం జరిగింది. అది వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థలను చెరబట్టడానికి తర్వాత మనం చూసినాం, రాజగోపాల్ గారు అని ఏసీబీ జడ్జి, ఆయన గారి ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఎప్పుడు? ఫామ్ హౌస్ కేసులో. ఫామ్ హౌస్ కేసులో ఇట్లాంటివి జరగకూడదని ముందే అందరి అక్కడ సిబ్బందివి కావచ్చు, జడ్జిలే కావచ్చు, అందరి ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది, కెమెరాలను అరేంజ్ చేయడం జరిగింది. తెలియకో మరి అతి ఉత్సాహమో కేసీఆర్ గారు ఆ డివిడీలను, ఆ పెన్ డ్రైవ్లను హైకోర్టు జడ్జిలకు అందరికీ పంపించడమే కాకుండా
దాన్ని లైవ్ డెమో ఇవ్వడం జరిగింది ప్రగతి భవన్ నుంచి. ఇది కాదా టెలిఫోన్ ట్యాపింగ్ అంటే? ఇది కాదా ఖచ్చితంగా ఇన్ఫ్రింజ్మెంట్ అంటే? ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్ ఇది కాదా? ఖచ్చితంగా ఇది ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ రైట్సే. ఎమ్మెల్యేల ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది. సొంత ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, ఇంకా అక్కడ వచ్చిన రేగా కాంతారావు ఫోన్లను కూడా ట్యాప్ చేసి వాళ్ళను బెదిరించి, అంతకంటే ముందు జనరల్ కోర్సులో ఎవరిని అరెస్ట్ చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక SHO తన కింది అధికారులను ఆదేశిస్తారు. ఒక SI, ASI, కానిస్టేబుల్ వెళ్ళి అరెస్ట్లకు వెళ్తారు. ఇక్కడ ఫామ్ హౌస్ కేసులో ఎవరు వెళ్ళిండ్రంటే అరెస్ట్ కి కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెళ్ళిండు. అంటే పూర్తి స్థాయిలో వ్యవస్థను దుర్వినియోగం చేయడం జరిగింది టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా. అదే పద్ధతిలో ఇండివిజువల్స్, రియల్టర్స్ ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు బెదిరించినా కూడా వాళ్ళు డబ్బులు ఇస్తారా ఇవ్వరా, ఎందుకు ఇవ్వరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను అందరినీ ట్యాప్ చేసి అసలు పబ్బం గడుపుకుని ఈ రోజు అమాయకంగా కోర్టు ముందు పోలీస్ స్టేషన్ లో కన్ఫెస్ చేయడం చాలా హాస్యాస్పదం. రవీందర్ రెడ్డి కావచ్చు, రవీంద్ర రావు కావచ్చు, ప్రభాకర్ రావు వియ్యంకుడు కొడుకు, వీళ్ళందరూ కూడా సంధ్యా కన్వెన్షన్ చెరబట్టి, సంధ్యా కన్వెన్షన్ తయారు చేసి అందులో ఉన్న పేపర్లను వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని, ఇవన్నీ కూడా తర్వాత క్రమంలో డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ 2 కోట్ల రూపాయలు అక్రమంగా వీళ్ళు తిన్న తర్వాత రిలీజ్ చేయడానికి కూడా క్యాన్సిలేషన్ డీడ్ రెడీ చేసినా కూడా, క్యాన్సిలేషన్ డీడ్ ప్రిపేర్ చేసి సంతకాలు పెట్టిన తర్వాత కూడా ఇంకా మాకు బుకింగ్స్ ఉన్నాయని చెప్పి ఒక 3-4 నెలల వరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు సంధ్యా కన్వెన్షన్ ను. అంటే పూర్తి స్థాయిలో ఎప్పుడో నెలకొక ఫంక్షన్ ఉంటే దాదాపు 6 నెలలు అనుకుంటా, మళ్ళీ జూన్లో 2022లో 21లో డిసెంబర్లోనే 3-4 నెలల్లోనే ఆ లీజ్ క్లోజ్ అయినా క్యాన్సిల్ చేసినా కూడా ఇంకో 6 నెలల పాటు తమ అండర్లోనే, తమ కస్టడీలోనే కన్వెన్షన్ పెట్టుకోవడం జరిగింది. ఎంత దుర్మార్గం ఇది! కన్వెన్షన్ కస్టడీలో పెట్టుకోవడం ఏంటండి అరుణ్ కుమార్ గారు? కన్వెన్షన్ కస్టడీలో పెట్టుకోవడం అదే చెప్పిండు కన్వెన్షన్ క్రైమ్ లో దీన్ని అటాచ్ చేశారా, సీజ్ చేశారా ప్రాపర్టీని? ఎట్లా అసలు నాకు అర్థం కావడం ప్లీజ్. వాళ్ళు లీజ్ అగ్రిమెంట్ చేసుకుని దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఈ అరాచకాలన్నీ పూర్తయిన తర్వాత డెఫినెట్ గా లీజ్ క్యాన్సిలేషన్ డీడ్ ప్రెషర్ పెట్టి ఎప్పటికైనా కానీ దుర్మార్గాన్ని ఆపాలి కదా. ఆపే క్రమంలో క్యాన్సిలేషన్ డీడ్ ప్రిపేర్ చేయడం జరిగింది. క్యాన్సిలేషన్ డీడ్ ఫోర్స్ లోకి వచ్చిన తర్వాత, లీజ్ అగ్రిమెంట్ రద్దయిన తర్వాత కూడా మాకు ఫ్యూచర్ బుకింగ్స్ ఉన్నాయని 4-5 నెలల పాటు ఫంక్షన్ హాల్ ని, సంధ్యా కన్వెన్షన్ ని దాని ఓనర్ కి హ్యాండ్ ఓవర్ చేయలేదు, శ్రీధర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఎంత నష్టం, ఎన్ని కరెంటు బిల్లులు కట్టాలి, ఎంతమంది ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వాలి, ఇంతమందిని ఇంత మోసం. అసలు పవర్ ఉంటే దాన్ని ప్రజల కొరకు ఉపయోగించాలి, కానీ ప్రజలను హింస పెట్టడానికి, ప్రజల్లో భాగమైన రియల్టర్లను, బిజినెస్ మెన్లను, ఫంక్షన్ హాల్ ఓనర్లను ఈ విధంగా చెరబట్టడం, ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, కోట్ల రూపాయలు ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇవన్నీ కూడా శుద్ధపూసల్లాగా ఈ రోజు వచ్చి కోర్టు ముందు కన్ఫెస్ చేయడం, ఇది ఎంత పెద్ద నేరం అసలు. ఇండివిజువల్ గా కేసులు రిజిస్టర్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఒక్క కేసు కాదు ఇది. డబ్బులు వసూలు చేసిన కేసు ఒకటైతే, కన్వెన్షన్ చెరబట్టిన కేసు ఇంకొకటి. ఖచ్చితంగా మేము విజయ్ కుమార్ గారికి చెప్పడం జరిగింది, డీసీపీ విజయ్ కుమార్ గారి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మరొక FIR ఇందులో కూడా రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయాలని చెప్పి నేనైతే డిమాండ్ చేస్తున్నా. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను మేము పోలీసులకు సమర్పించబోతున్నాం. రవీందర్ రావు అనే వ్యక్తి, ప్రభాకర్ రావు వియ్యంకుడు, తన కొడుకు సాంబశివరావు, వీళ్ళందరూ కూడా ప్రాపర్టీని కబ్జాలు పెట్టుకొని ప్రాపర్టీని ఏ విధంగా దుర్వినియోగం చేసి కోటాను కోట్ల రూపాయల నష్టం చేకూర్చి, కోటాను కోట్ల రూపాయల లీజ్ అమౌంట్స్ కూడా ఇంతవరకు ఇవ్వకుండా, ఈ రోజు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచిపోయినా కూడా ఎంత తోలుమందం వాళ్ళకు, ఎంత అహంకారం. అంటే లీజ్ ఎందుకు తీసుకున్నట్టు మరి? చేతగాని వెధవలు, చేతగాని వ్యక్తులు లీజ్ చేతగానప్పుడు, డబ్బులు చెల్లించలేనప్పుడు అసలు లీజ్ తీసుకోకూడదు. వ్యాపారస్తులను, వాళ్ళను ఇబ్బంది పెట్టొద్దు. కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, కోటాను కోట్ల రూపాయల భూముల మీద రెడీ చేసిన ఫంక్షన్ హాల్స్ ని
ఇట్లా చెరబట్టి వాళ్ళ సొంతానికి వాడుకొని డబ్బులు వసూలు చేసి ఏం చేయదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఎందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుంది? ఈ ప్రైవేట్ వ్యక్తులను అరెస్ట్ చేయడానికి. సాంబశివరావు అనే వ్యక్తి ఇప్పటికే శ్రీధర్ రావు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండు? 2 ఎఫ్ఐఆర్లు ఆల్రెడీ ఉన్నాయి. అందులో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఇంకొక ఎఫ్ఐఆర్ కాబోతుంది. ఇవన్నీ కూడా పదుల సంఖ్యలో తన మీద ఎఫ్ఐఆర్లు కాబోతున్నాయి. ఒక ప్రైవేట్ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు ప్రభుత్వం? కన్ఫెషన్ స్టేట్మెంట్ లో వచ్చిన తర్వాత కూడా ఈ రోజు రేపటికి 2 నెలలు పూర్తవుతుంది ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ డ్రా చేసి. సాంబశివరావు అనే వ్యక్తి నీతిబాహ్యంగా, చట్టబాహ్యంగా కోర్టులను ప్రభావితం చేసే విధంగా పోలీసులను మభ్యపెట్టి దళారి, ఇంకా చెప్పాలంటే ఇంకా సభ్య సమాజంలో డిస్కస్ చేయలేని ఒక అస్పృశ్య సంబంధాలను, అస్పృశ్యమైన వ్యాపారాలను చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు? ఐఎమ్ డిమాండింగ్ ది పోలీస్, ఐఎమ్ డిమాండింగ్ ది డీజీపీ టు అరెస్ట్ ది సాంబశివరావు ఫోర్త్ విత్. తక్షణం అరెస్ట్ చేయాలి. ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు చెరబట్టిండు మిగతా జనాల నుంచి? బాధితులు కోకలలో ఉన్నారు, వందల సంఖ్యలో బాధితులు బయటకు వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? వాళ్ళ కేసులకు ఎందుకు న్యాయం చేయట్లేదు? వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఎందుకు ఎఫ్ఐఆర్లు కట్టట్లేదు? ఎందుకు అరెస్ట్ చేసి డిటైన్ చేయట్లేదు? సాంబశివరావు లాంటి ప్రైవేటు వ్యక్తులను, ఏజెంట్లను, డీలర్లను, బ్రోకర్లను ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాల్సిందే. రవీంద్రరావు వియ్యంకుడి కొడుకుని. ఇదే కేసు కాకుండా ఇంకో కేసులో కూడా మనం చూసినాం. ఒక ఇన్సూరెన్స్ సంస్థకు సంబంధించి భూములను లాక్కోవడం జరిగింది. మిడ్జిల్ మండలానికి సంబంధించి సబ్ రిజిస్ట్రార్ ను కూడా బెదిరించి, సబ్ రిజిస్ట్రార్ వచ్చి అక్కడ ఉన్న పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్లను పక్కకు పెట్టి రవీందర్ రావు అనే వ్యక్తి పేరు మీద, ప్రభాకర్ రావు చుట్టం పేరు మీద రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి వెళ్ళిన కేసు కూడా ఉంది. అంటే ఇవన్నీ కూడా బలం చేకూరుస్తున్నాయి కదా. వీళ్ళు చేసిన అకృత్యాలు, అక్రమాలను స్పష్టంగా బయట పెడుతున్నాయి. మరి ఎందుకు అరెస్టులు చేయట్లేదు? ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఆనరబుల్ సీఎం టు అరెస్ట్ దీస్ కల్ప్రిట్స్ ఫోర్త్ విత్. కల్ప్రిట్స్ అంటున్నాను నేను, ఖచ్చితంగా ప్రూవ్ అయితే. ఎందుకంటే ఫోన్ డాటా, ఫోన్లకు పంపించిన బగ్లు దొరుకుతాయి. ఆ బగ్ ఏ సాఫ్ట్వేర్ కు సంబంధించింది దొరుకుతుంది. ఆ సర్టిఫికేషన్ కూడా దానికి సంబంధించి ఏ కంపెనీ తయారు చేసింది, ఆ సాఫ్ట్వేరు, ఆ మాల్వేరు, అవన్నీ కూడా ఖచ్చితంగా దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. తప్పించుకున్నాము అనుకుంటున్నారు. ఎరేజ్ చేసినంత మాత్రాన, వాళ్ళతో ఉన్న డాటాను డిలీట్ చేసినంత మాత్రాన, డిస్ట్రాయ్ చేసినంత మాత్రాన, ఎలక్ట్రిక్ రంపాలతో డివైడర్లను, హార్డ్వేర్లను నాశనం చేసినంత మాత్రాన ఎక్కడ పోదు అనుకుంటున్నారు. పిల్లి పాలు తాగుకుంటూ కళ్ళు మూసుకొని ఎవరు చూడలేదు అనుకుంటున్న చందంగా వీళ్ళు చేసిన అకృత్యాలు అన్ని ఖచ్చితంగా రిజిస్టర్ అయినాయి, రికార్డ్ అయినాయి, బాధితుల ఫోన్లలో నిక్షిప్తమై ఉన్నాయి. ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా బాధితుల ఫోన్లను కూడా కలెక్ట్ చేసి అందులో ఉన్న మాల్వేర్ సంబంధించిన లైసెన్స్డ్ వర్షన్లను బయటికి తీయాల్సిందే. అవి ఏ కంపెనీ నుంచి ఎవడు కొన్నాడు వాడిని కూడా లోపలికి పంపించాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే. సైబర్ క్రైమ్ కింద ఇది పెద్ద నేరం, చాలా పెద్ద నేరం. వ్యక్తుల స్వేచ్ఛను హరించడం, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ప్రైవేటు వ్యక్తుల యొక్క జీవితాలతో ఆడుకోవడం అనేది ఎంతవరకు క్షమించరాని నేరం. ఎస్, అరుణ్ కుమార్ గారు, అంటే దీన్ని జ్యుడిషియల్ ఇన్క్వైరీతోని ఇన్వెస్టిగేట్ చేయాలంటని చెప్పి సుయోధన్ గారు ఇప్పటివరకు సలహా ఇచ్చారు. జ్యుడిషియల్ ఇన్క్వైరీతోని ఎట్లా అంటే స్టాండర్డ్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందా, లేదు అంటేనంటే సెంట్రల్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్తోని ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తే జస్టిస్ జరుగుతుంది అంటారు? No need for additional department to enter into the investigation. The particular investigation seat is going in proper way, but whatever the arrests was not sufficient. ఎవరైతే వీళ్ళకి సహకరించిండ్రో, జ్యుడిషియరీలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేయడం అంటే దుస్సాహసం. ఎంత అహంకారం వీళ్ళకు. జడ్జిల ఫోన్లను ట్యాప్ చేయడం అంటే ఇది ప్యారలల్ వ్యవస్థ. అది 3 అంగాల్లో ప్రభుత్వం, జ్యుడిషియరీ, కార్యనిర్వాహక అంగం, వీటి మూడింటిని మధ్య సమన్వయం ఉండాలి తప్ప ఒకరిదాన్ని ఒకరు ఓవర్ రైడ్ చేయకూడదు. మనం రాసుకున్న రాజ్యాంగ స్ఫూర్తి అదే. ఎవరు ఎవరిని అతిక్రమించకూడదు. కోఆర్డినేషన్ తో మాత్రమే పనిచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజలను కాపాడాలి. ఇక్కడ మెయిన్ ప్రజాస్వామ్యం అంటే
ప్రజల స్వేచ్ఛను దుర్వినియోగం చేసే విధంగా ప్రభుత్వ అంగాలు పనిచేస్తే దానికి కారణమైన వ్యక్తులు నేరం చేసినట్టే, దేశద్రోహం చేసినట్టే. ఎన్నోసార్లు చెప్తున్నాడు కేసీఆర్ మాట్లాడినప్పుడు కూడా, దేశద్రోహ నేరాలను, దేశద్రోహుల ఫోన్లను ట్యాప్ చేయడం అది హక్కు అంటున్నాడు. బరాబర్ అది హక్కు. కానీ మీరు చేసింది ఒక ప్రైవేట్ ఇండివిజువల్స్, వ్యాపారవేత్తలు, వ్యక్తిగత జీవితాలలో ఉన్న రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న జడ్జిల ఫోన్లను ఇవి ఎక్కడ కూడా వీళ్ళకి స్కోప్ లేదు, వీళ్ళు చేయడానికి అవకాశం లేదు, హక్కు లేదు. వాళ్ళు ఎంత మాత్రం ఎందుకు ఎట్లా భావిస్తున్నారు అంటే, ఒక 10 అంకెల ఫోన్ నెంబర్ దొరికితే ట్యాప్ చేసేయడమే. అది ఎవరిదైనా కావచ్చు, సెంట్రల్ మినిస్టర్ దా తెలియదు, ప్రధానమంత్రి దా తెలియదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తెలియదు, త్రివిధ దళాధిపతి దా తెలియదు, సైన్యాధిపతి దా తెలియదు, విమాన సంబంధించిన అంటే ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది ఒక ఆర్గనైజ్డ్ వే చేశారు. 150 మంది ఉద్యోగులు ప్రతిరోజు 40 ఫోన్ నంబర్లు ట్యాపింగ్ చేసేవాళ్ళు అనేటటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎట్లా అంటే ప్రభుత్వము ఇంత పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ కొనసాగుతుంటే ప్రభుత్వం బాధ్యతగా ఎందుకు వ్యవహరించలేదు? సార్, బాధ్యతగా వ్యవహరించలేదు అనేది కంటే కూడా కొద్దిగా స్లోగా వెళ్తుందని అనుకోవచ్చు. కానీ ఇది పూర్తి స్థాయి 150 మంది వ్యక్తులు కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు ఇందులో. ఒక న్యూస్ ఛానల్లో, ఐ న్యూస్లో ఈ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 20 యూనిట్లు, మొబైల్ యూనిట్లను కొనడం జరిగింది. ఒక్కొక్క యూనిట్ 1 కోటి నుంచి 3 కోట్ల రూపాయలు విలువ చేస్తే వాటిని కాంటింజెన్సీ రూపంలో వాటికి దాదాపు 400 కోట్లు చెల్లించడం జరిగింది. అంటే ఒక యూనిట్ పైన దాదాపు గరిష్టంగా 3 కోట్లు అనుకుంటే 17 కోట్ల రూపాయలు ఒక యూనిట్ లో, ఒక సుట్ కేసులో ఇమిడే ట్యాపింగ్ పరికరాన్ని 20 కోట్లకు కొనడం జరిగింది. అక్కడ కూడా అవినీతి, అక్రమాలు రాజ్యమేలినాయి. అంటే 340 కోట్లు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ డివైజెస్ కొనడానికి కూడా అక్రమంగా భోజనం చేయడం జరిగింది. ప్రభుత్వ ధనాన్ని వినియోగించడం జరిగింది. కాంటింజెన్సీ అనే మాటను అప్పటి ముఖ్యమంత్రి తను ప్రశ్నలు వేసిన సందర్భంలో, మీడియా మిత్రులు ప్రశ్నలు వేసిన సందర్భంలో కాంటింజెన్సీ ఇచ్చిన మాట వాస్తవం అని చెప్పింది. కాంటింజెన్సీ అంటే లెక్క కందని పద్దు అని, లెక్కకి ఇవ్వాల్సిన అవసరం లేని పద్దు అని. అంటే తన కార్యం నెరవేరింది, స్వకార్యం నెరవేరింది. ఇండివిజువల్స్ ఫోన్లను వేల సంఖ్యలో ట్యాప్ చేశారు సార్. 40 అనేది ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ మాత్రమే. వేల సంఖ్యలో లక్షల కాల్స్ ను ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ప్రైవేట్ ఈ ముసుగులో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఐఫోన్ ను ట్రాక్ చేయడానికి దాదాపు ఒక ఇండివిజువల్స్, అంటే మీ ఫోన్ నేను క్రాక్ చేయాలనుకుంటే ఐఫోన్ ని ₹1 కోటి వరకు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో బగ్లు అమర్చడం జరిగింది. 8 బగ్లు, 8 చిప్పులు దొరికినాయి వారి ఇంట్లో. ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అని తెలిసిన వెంటనే పోలీసుల్లోనే ఇంకొక వింగ్ ఆయన ఇంటిని ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఆశ్చర్యానికి లోనైన విషయం, 8 రిసీవర్లు, 8 ఇన్స్ట్రుమెంట్లు విత్ ఇన్బిల్ట్ చిప్స్, సెల్ ఫోన్ చిప్స్ తో దొరకడం జరిగింది. అంటే పక్క గదిలో ఉన్న తన తల్లి దగ్గినా కూడా రేవంత్ రెడ్డి గారికి వినపడదు. కానీ ఈ టెలిఫోన్ ట్యాప్ చేసే దొంగలకు, దూర్తులకు, ప్రజా స్వేచ్ఛను హరించిన కల్ప్రిట్స్ కి తెలిసిపోతుంది. అంటే అంత సొఫిస్టికేటెడ్ వ్యవస్థను ఆయన ఇంటికి దగ్గరలో ఇల్లు కిరాయికి తీసుకొని ఆ టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాన్ని. అరుణ్ కుమార్ గారు, కన్క్లూజన్ గా మీరు ఏం డిమాండ్ చేస్తారు? కొనసాగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్, జ్యుడిషియల్ ట్రయల్, జ్యుడిషియల్ ఎంక్వైరీ 4 వీక్స్ లోపల రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి రిప్లై గౌరవ న్యాయస్థానానికి అందే అవకాశం ఉంది? కన్క్లూజన్ పాయింట్. 3 వీక్స్ అండి, అది 4 వీక్స్ ని సీనియర్ అడ్వకేట్ 3 వీక్స్ కి కుదించడం జరిగింది. ఐఎమ్ డిమాండింగ్ ద పోలీస్ రిజిస్టర్ ద కేసెస్ ఇండివిజువల్లీ. ట్రాన్సాక్షన్ కు సంబంధించి ఏ కేసుకు ఆ కేసును ఎఫ్ఐఆర్ చేయాలి. శ్రీధర్ రావు గారి కేసులు, ఆయన ఫంక్షన్ హాల్ కు సంబంధించిన సెపరేట్ కేసు రిజిస్టర్ చేయాలి. ఆయన ఇబ్బంది పెట్టిన వైనాన్ని ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లో పొందపరచాలి. అందులో ఉన్న ప్రైవేట్ వ్యక్తులను 4th అరెస్ట్ చేయాలి.
ఎఫ్ఐఆర్ చేయడం, స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం తర్వాత ఇటువంటి దొంగలు అమెరికాకో ఎక్కడికో పారిపోతే మన ప్రభాకర్ రావును ఏ విధంగా అరెస్ట్ చేయడంలో ప్రభుత్వం ఇబ్బంది పడుతుందో, ఈ ప్రైవేట్ వ్యక్తులు కూడా రేపో ఇల్లుండో వీసాలు తీసుకుని పారిపోతే పట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి ప్రభాకర్ రావు రిలేటివ్ రవీందర్ రావు కావచ్చు, సాంబశివరావు కావచ్చు, ఎవరైనా కానీ ఇబ్బందులు పెట్టిన వ్యక్తులను వాళ్ళకు సంబంధించి సెపరేట్ ఎఫ్ఐఆర్లను ఖచ్చితంగా ఇష్యూ చేయాల్సిందే. ఇష్యూ చేసి దాన్నింటిని కూడా విస్తృతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అన్నింటినీ ఒకే ఎఫ్ఐఆర్ కింద పెట్టడం వల్ల దోషులకు, దొంగలకు, కల్ప్రిట్స్ కి లాభం చేకూరుతుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా అన్ని కేసులు రిజిస్టర్ చేయాలని చెప్పేసి నేను డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. దీన్ని స్పీడప్ చేయాలి. అవసరమైతే మరింత మంది ఇన్వెస్టిగేషన్ కి సపోర్ట్ చేసే నిపుణత ఉన్న అధికారులను ఈ కేసుకు అపాయింట్ చేయాలి, నియమించాలి, అరెస్ట్లను స్పీడప్ చేయాలి, రికవరీలు కూడా చేయాలి, వీళ్ళ ఆస్తులను జప్తు చేయాలి. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్ళాలనేది మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అరుణ్ కుమార్ గారు. ఏది ఏమైనా కానీ తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది కోర్టు బోన్లోకి ఎక్కింది. ఇప్పుడు ఎవరు తెర వెనుక రాజకీయం చేశారు, ఎవరు తెర మీద పావులుగా కదిలారు, కుట్రదారులు ఎవరు, మొత్తం దీనికి మొత్తము కర్త కర్మక్రియలు ఎవరు అనేటటువంటి అంశం అతి త్వరలో తేలబోతుంది. అయితే ప్రధాన సూత్రధారులుగా, ప్రధాన పాత్రధారులుగా వాళ్లకు సహకారం అందించినటువంటి ప్రైవేటు వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలంటని చెప్పి వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ కానివ్వండి, ఏది ఏమైనా కానీ దోషులను త్వరగా పట్టుకుంటే ఈ క్రైమ్లో చాలా పెద్ద వరకు ఇందులో ప్రగతి సాధించేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.